నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఒక ఎగ్జాంపుల్ అండి. ఒక వ్యక్తి మన యొక్క పనిని, మన పనితనాన్ని ప్రశంసించినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంప్రెషన్ ఇంప్రెషన్. అదే ఒక మనిషి మనం తిట్టినప్పుడు రియాక్ట్ అవుతాం, సీరియస్ రియాక్ట్ అవుతాం. అంటే ఒక నార్మల్ పదజాలానికి ఇంత ప్రభావం ఉన్నప్పుడు అది మంచి తీవ్ర కృషితో అన్ని శ్రమతో వచ్చిన మంత్రాలు ఇంకా ప్రభావం చూపుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మంత్రాలకు ఈ మూఢనమ్మకాలు అంటారు కాదు. ఒక మామూలు పదజాలంతో ఒక వ్యక్తిని సూచిస్తే ఆ పదమే మనం రియాక్షన్ ఇస్తున్నాం. కాబట్టి మంత్రం అనేది సాధనతో వచ్చింది. ప్రతి ఒక్క మాటకు వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషను రియాక్షన్ ఉంటుంది. ఆ వైబ్రేషనే ఆ యొక్క మంత్రానికి ఒక పాజిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ సైన్స్తో కూడినాయి, అన్నీ ఇంటర్లాక్ ఉన్నాయి. కాబట్టి నాస్తికులకు చెప్పేది ఒకటే, మీరు ఎంత చేసినా అది ఈ యొక్క సైన్స్ను, మన మంత్రాలు, ఈ పూజలు అనేది సైంటిఫిక్గా నిరూపించున్నాయి. అవి వాటి వల్ల మనకు మనశ్శాంతి వస్తుంది. మంత్రాలకు మూఢనమ్మకాలు అనేది చాలా తప్పు. ఇప్పుడు మనిషిని మామూలు వరుసనే ఒక మనిషిని పొగిడామండి, పొగిడితే ఇంప్రెస్ అవుతాడు, తిడితే రియాక్షన్. మామూలు మాటకే రియాక్షన్ ఉన్నప్పుడు మంత్రానికి ఉండదని మనం ఎలా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్? కాబట్టి దాని గురించి తెలుసుకొని దాని పూర్వాపర చెక్ చేసినాక దాని గురించి మాట్లాడితే మంచిది. ఒక విషయం వచ్చిందంటే దానికి మనకు వస్తుంది. కాబట్టి దాని యొక్క వివరణ ఎలా వచ్చిందని రీసెర్చ్ చేయాలని, ఇది ఎందుకు వచ్చింది, ఇది వచ్చింది ఆ క్వశ్చన్ మార్క్ అంటే అది ఎలా వచ్చిందని తెలుసుకోవట్లనే చాలా ప్లస్ ఉంటుంది. మనం క్వశ్చన్ చేసే ముందు దాని యొక్క ప్రభావం ఏంది, దాన్ని ఏం చేయడం అని దాని యొక్క ప్రభావం మనం తెలుసుకుంటే దీనివల్ల ఇది అవుతుంది, ఇది వల్ల అవుతుంది. అది తెలుసుకోకుండా మూఢనమ్మకం, ఇది తప్పు, ఇదంతా ఏది భ్రమ అనేది చాలా తప్పు. దాని యొక్క రీసెర్చ్ చేసి దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇది అవుతుంది అనేది మనం